ఎప్పుడైనా ప్రభుత్వానికి ప్రజా మన్ననలు పొందడం ఎలా అన్న దాని మీద దృష్టి ఉండాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు లక్ష్యం వేరు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడం మీదే దృష్టి పెట్టింది. జగన్మోహన్ రెడ్డిని ఎలా అడ్డుకోవాలి అన్నదానికే ప్రాధాన్యత ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డిని జనంలో బదనాం చేయడం, ఆయనకు ప్రజా మద్దతు దక్కకుండా చేయడం, ఈ రెండు లక్ష్యాలతోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ప్రభుత్వం పూర్తిగా ప్రజా ప్రయోజనాలతో కూడినటువంటి కార్యక్రమాలు చేయడం మీద కన్నా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యూహాలు రచించాలి అన్నదానికే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా అంశం. ఇప్పుడు గుంటూరులో జరిగినటువంటి ఒక ప్రమాదాన్ని కారణంగా చూపించి జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు ముఖ్యమైనటువంటి నేతల మీద కేసు పెట్టారు. పల్నాడు పర్యటన కోసం జూన్ 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి భారీ కాన్వాయ్తో తాడేపల్లి నుండి బయలుదేరి సత్తెనపల్లి వరకు వెళ్ళినటువంటి సమయంలో మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనమే కారణం అన్నది ప్రభుత్వ అభియోగం. వాస్తవానికి తొలుత ఐపీఎస్ అధికారి గుంటూరు ఎస్పీ చెప్పినటువంటి మాట వేరు. టాటా సఫారీ వాహనం ఢీకొట్టిందని, అది కూడా పలానా నెంబర్ కారని ఇదంతా కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత 3 రోజులు తిరిగేసరికి మాట మార్చి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు వల్లే ప్రమాదం జరిగింది అంటూ తేల్చారు. ఈ సమయంలో ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్ మీద కేసు పెట్టడం చాలా కాలంగా భారతీయ చట్టాల ప్రకారంగా ఉన్నటువంటి వ్యవహారం. అదే సమయంలో కారు యజమాని మీద కూడా కేసులు చాలా సర్వసాధారణం. అలాంటిది ఈసారి తొలిసారిగా చంద్రబాబు హయాంలో కారు యజమాని, కారు నడుపుతున్నటువంటి డ్రైవర్, వీళ్ళిద్దరితో పాటుగా కారులో ప్రయాణిస్తున్న అందరి మీద కేసులు పెట్టారు. ఇంకా అందులో పేరు నాని, విడుదల రజని వీళ్ళంతా కూడా ఆ కారులో ఉన్నారో లేదో తెలియకపోయినా కేసు బనాయించేశారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు ఆతృత ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి భారతీయ చట్టాల ప్రకారంగా ఎవరైనా నేరానికి పాల్పడితే నేరగాళ్ల మీద చర్యలు ఉంటాయి. నేరానికి కారకులైనటువంటి వాళ్ళ మీద తగినంత చట్ట ప్రకారంగా యాక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా నేరానికి పాల్పడినటువంటి వాళ్ళే కాకుండా ఆ నేర ప్రాంగణంలో ఉన్నారు అనేటువంటి కారణంతో అందరినీ దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చంద్రబాబు సెల్ఫ్ గోలా అనేటువంటి చర్చ సాగుతుంది. ఎందుకంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ మీద, ఆ కారు యజమాని మీద కేసు పెట్టి చర్యలు తీసుకుంటే ఎవరైనా హర్షిస్తారు. కానీ ఆ కేసులో ఏకంగా జగన్మోహన్ రెడ్డితో పాటుగా కారులో ప్రయాణిస్తున్నారు అనేటువంటి కారణంతో మరికొంతమంది వైసీపీ నేతల్ని కూడా దోషులుగా పేర్కొనడం అన్నది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. ఇది ప్రభుత్వ తీరుని తేట తెల్లం చేస్తుంది. ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని ఏదో రకంగా కట్టడి చేయాలి, జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నిర్బంధించాలి అనేటువంటి నిర్ణయానికి వస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు బనాయించడం ద్వారా ఆయన్ని పూర్తిగా కట్టడి చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది అంత ఫలితాన్నిచ్చే అంశం కాదని గతంలో కూడా అనుభవాలు ఉన్నటువంటి వ్యవహారం. అయినా చంద్రబాబు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించట్లేదు. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తొలి 3 నెలల్లో 6 నెలల్లో ఇలాంటి ప్రతిపక్షాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తే జనం పెద్దగా పట్టించుకోరు. కానీ పదే పదే నెలల తరబడి ఏళ్లు గడుస్తున్న అదే పందాలో ప్రతిపక్షాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా సాగితే మాత్రం జనం కూడా దీన్ని హర్షించే అవకాశం ఉండదు. కేసులు పెట్టి ఇలా వేధిస్తున్నారు అనేటువంటి వాదన మొదలైతే మాత్రం అది జగన్మోహన్ రెడ్డికే తిరిగి అడ్వాంటేజ్గా మారే ప్రమాదం కూడా ఉంటుంది. కేసు ఎవరికి వర్తిస్తుందో వాళ్ళ వరకు కేసు పెట్టి చర్యలు తీసుకుంటే పోయేదానికి మొత్తం అందరి మీద కేసులు పెట్టేయాలి. ఆ కార్యక్రమంలో ఉన్నా లేకున్నా అందరినీ ఈ కేసులో ఇరికించడం ద్వారా ఇబ్బందికి పాల్పడేలా చేయాలి అనేటువంటి ధోరణికి ప్రభుత్వం రావడం మాత్రం సాధారణ జనాన్ని, అనేక మందిని కూడా విస్మయానికి గురి చేసేటువంటి అంశం. ఇది ప్రభుత్వం మీద విమర్శలకు కారణమవుతున్నటువంటి వ్యవహారం. తిరిగి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకే సానుభూతి పెరిగేదానికి అవకాశం ఏర్పాటు చేసేటువంటి తీరు.